అందరికీ జై గణేష. నిన్న జరిగినటువంటి ఖైరతాబాద్ నిమజ్జనానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. నిమజ్జన యాత్రలో అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గణేశుని దర్శించుకునేందుకు నాతో పాటు చాలా మంది ఈ యాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన దేశంలో అనేక వినాయక విగ్రహాలు ఉండడం జరుగుతుంది. కానీ ఖైరతాబాద్ వినాయకుడు మన దేశంలో అంత ఫేమ్ ఎందుకు అనే డౌట్ రావనే వస్తుంది. అయితే ఈ రోజు మనం ఖైరతాబాద్ చరిత్రను అయితే తెలుసుకుందాం. 1954లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా వర్క్ చేస్తున్నటువంటి ఎస్ శంకరయ్య గారు బాలా గంగాధర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ లో 100 రూపాయలు పెట్టి ఒక అడుగు విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. తర్వాత క్రమం తప్పకుండా 70 సంవత్సరాల వరకు ఈ వినాయకుని యాత్ర అనేది అదే విధంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని ఒక ప్రత్యేకత ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక నూతన రూపాన్ని ఎత్తి ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే యాత్ర ఎలా జరిగిందనే కదా ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి.